బ్యాంక్‌లో మీరు క్రాప్ లోన్ తీసుకున్నారా? అయితే ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంక్‌లో క్రాప్ లోన్ అనేది 7% ఇంట్రెస్ట్ అంటే 58 పైసల వడ్డీతో మనకి ఇవ్వడం అయితే జరుగుతది. అదే క్రాప్ లోన్‌ని మనం టైమ్ టు టైమ్ అంటే సంవత్సరం గడిచేలోపు రెన్యువల్ గనుక చేసుకున్నట్టయితే 4% అంటే 33 పైసలకే మనకు లభించడం అయితే జరుగుతది. ఈ క్రాప్ లోన్ గనుక మనం టైమ్ టు టైమ్ అంటే ఇయర్‌లీ రెన్యువల్ చేయించకపోతే ఈ పడేటటువంటి 58 పైసలు కాస్త రూపాయి పైన దాటిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనివల్ల మనకు 1,00,000 క్రాప్ లోన్ పైన 5 సంవత్సరాలలో దరిదాపుల మనకు 50 నుంచి 60 వేల నష్టం అయితే జరుగుతుంది. అంటే 1,00,000 పైన దరిదాపుల మనకు 12,000 లాస్ అయితే జరుగుతుంది కరెక్ట్ టైంకు రెన్యువల్ చేయించకపోతే. అదే లోన్ తీసుకున్నాం అనుకో దరిదాపుల మనకు 24,000 లాస్ అంటే నెలకు 2,000 నష్టం అనేది మనం క్రాప్ లోన్ టైంకు రెన్యువల్ చేయకపోవడం వల్ల జరుగుతుంది. సో గవర్నమెంట్స్ అనేటి మాఫీ అనౌన్స్మెంట్ చేసినా సరే క్రాప్ లోన్ను టైం టు టైం రెన్యువల్ చేయించుకోండి. రెన్యువల్ చేయించుకోవడం వల్ల మీకు తక్కువ వడ్డీ లభిస్తుంది. గవర్నమెంట్ మాఫీ వచ్చినా మాఫీ రాకపోయినా మాఫీ వస్తే ఆ 2 బెనిఫిట్లు వస్తాయి. మాఫీ రాకపోతే ఈ ఇంట్రెస్ట్ బెనిఫిట్ అయినా మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియోలో వస్తే లైక్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.